ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరు అందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకుంటానికై ప్రతి అధ్యాయం, ప్రతి వచనం మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చాలా శ్రేష్టమై మన ఆత్మకు ఆహారమై ఉన్నది. ప్రతి దినము తప్పక దేవుని వాక్యం చదవాలి. ప్రతి దినము తప్పక వ్యక్తిగతముగా ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మీరు వ్యక్తిగతంగా దేవునితో సమయం గడుపుతారో ఆ దేవుని శక్తిని మీరు అనుభవిస్తారు. దేవుని కృపను మీరు అనుభవిస్తారు. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించడం మీరు గమనించగలుగుతారు. మన దేవుడు మనతో ఉండే దేవుడు. ఇమ్మానుయేలు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, నీ ప్రక్క నిలబడి నీ చేయి పట్టుకొని నిన్ను బలపరచి నీకు తోడుండి నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ప్రియులారా, సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగూ చెప్పసాగాను. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు చాలా తెలివి కలిగినవాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలిసినవాడు. అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. అత్యధిక ఆత్మీయ వివేచన కలిగినవాడు, జ్ఞానం కలిగినవాడు. సైన్యాధిపతితో మాట్లాడేటప్పుడు గ్రీక్ భాషలో మాట్లాడాడు. అప్పుడు సైన్యాధిపతి అతడు ఐగుప్తీయుడేమో అనుకున్నాడు. అయితే మరలా హెబ్రీ భాషలో మాట్లాడాడు. నేను యూదుడను, నేను గ్రీస్ దేశస్తుడినో ఐగుప్తీయుడినో కాదు అని సైన్యాధిపతితో చెప్పాడు. ఇప్పుడు ప్రజలతో నేను మాట్లాడాలి అనగానే యూదుడు కాబట్టి సైన్యాధిపతి అనుమతి ఇచ్చాడు. సైన్యాధిపతి పౌలును బయటకు తీసుకొచ్చాడు. బయటకు రాగానే ఆ గుడి దగ్గర అందరూ, దేవాలయం దగ్గర ప్రజలందరూ అక్కడ ఉన్నారు. పౌలు అక్కడ మెట్ల మీద నిలబడి ఉన్నాడు. వారితో మాట్లాడటానికి చేసైగ చేయగా అందరూ మౌనం ఉన్నారు. ఇప్పుడు పౌలు హెబ్రీ భాషలో వారితోటి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. ఎంత ప్రేమగా, ఎంత గౌరవంగా వారికి స్వార్థను ప్రకటిస్తున్నాడో మనం గమనించవచ్చు. ఎక్కడ నీ చెప్పేది వినండి అన్నట్టు చిరాగ్గా, ఇంకో రకంగా మాట్లాడి ప్రేమతో, గౌరవంతో, ఏది తనను విమర్శించడానికి వచ్చిన వారు, తనను కొట్టడానికి వచ్చిన వారు, తనను చంపడానికి వచ్చిన వారు, అటువంటి వారితోటి పౌలు చాలా గౌరవంగా, ప్రేమగా, సహోదరులారా, తండ్రులారా, నేను చెప్పే మాట వినండి అని చెప్తా ఉన్నాడు. ఇది కూడా ఏ భాషలో చెప్తున్నా అంటే హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. హెబ్రీ భాషలో మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ అనుకున్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ పౌలుతో వచ్చారు కదా కొంతమంది ప్రజలు, వాళ్ళందరూ గ్రీకు భాష మాట్లాడేవారు. కాబట్టి ఇప్పుడు పౌలు గ్రీకు భాషలో మాట్లాడి వారిని రెచ్చగొట్టడమో, లేక వారికి ఏదన్నా చెబుతూ వీరు ఇలాంటి వారని వీళ్ళ మీద ఏదన్నా నేరారోపణ చేస్తాడనో, లేకపోతే వీళ్ళని తిడతాడనో వారందరూ భావించారు. కానీ పౌలు వారెవ్వరిని ఒక్క మాట తిట్టలేదు, గ్రీకు భాష మాట్లాడలేదు, ఏమీ వ్యతిరేకత లేదు మనస్సులో. అలాగే హృదయం నిండా ప్రేమ ఉంది. ప్రేమతో, గౌరవంతో, వినయ భయభక్తులతో పౌలు వారితో మాట్లాడుతున్నాడు. అది కూడా వీరితోటి మాట్లాడుతున్నాడు హెబ్రీ భాష. గ్రీకు భాష మాట్లాడి ఉంటే వీళ్ళ వ్యతిరేకత ఇంకా ఎక్కువయ్యేది. కానీ ఎప్పుడైతే హెబ్రీ భాష మాట్లాడటం ప్రారంభించాడో వారందరూ ఆశ్చర్యపోయి ఇంకట్లా మౌనంగా ఉండిపోయి అసలు ఏం చెప్తాడో విందాం అన్నట్లుగా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయారనమాట. అందరూ, ప్రతి వ్యక్తి మౌనంగా అయిపోయారు. అప్పుడు పౌలు వారితో మాట్లాడుతూ వచ్చాడు. 3వ వచనం, నేను కిలికియలోని తార్సులో పుట్టినవాడను. అయితే ఈ పట్టణంలో
గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. చూడండి, పౌలు భక్తుడు వారిని విమర్శించలేదు కానీ వారి భక్తిని పొగుడుతున్నాడు. ఈరోజు మీరున్నంత ఆసక్తిగా ఒకప్పుడు నేను కూడా ఉన్నాను. ధర్మశాస్త్రం అంటే నాకు చాలా ఆసక్తి, చాలా ప్రేమ, చాలా గౌరవం. నేను ఇదే యెరూషలేము పట్టణంలో గమలియేలు అలాంటి గొప్ప బోధకుని దగ్గర నేను శిష్యరికం చేశాను. గమలియేలు పాదముల యొద్ద పెరిగి అంటాడు. అంటే గమలియేలును ఎంత హెచ్చించాడు తన గురువుని, తనను తాను ఎంత తగ్గించుకున్నాడు. చూశారు, పౌలు మాటల్లో ఎక్కడ అతిశయంగా, డాంబికంగా, గొప్పతనంగా మాట్లాడు. తనను తాను తగ్గించుకుంటూ క్రీస్తును హెచ్చిస్తూ ఉండేవాడు పౌలు భక్తుడు. కాబట్టి ఇక్కడ తనను తాను తగ్గించుకోవడం తనకి పెద్ద కష్టంగా అనిపించలేదు. గమలియేలు పాదముల దగ్గర పెరిగి అనే మాట మాట్లాడతాడు. తర్వాత మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, అంటే ఎంత నిష్ఠగా ధర్మశాస్త్రాన్ని నేను అనుసరించి నడుచుకున్నాను, దానిలో నేను ఎలాగో శిక్షణ పొందాను అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరందరూ ఉన్న ప్రకారం దేవుని గురించి నేను కూడా ఆసక్తి కలిగి ఉండి, 4వ వచనం చూడండి, ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించొచ్చు మరణము వరకు హింసించితిని అని మాట్లాడుతున్నాడు. పౌలు మొదట్లో క్రైస్తవులు అంటే చాలు చాలా ద్వేషభావంతో ఉండేవాడు. వారిని పట్టుకొని బంధించి వారిని తీసుకొచ్చి జైల్లో వేసేవాడు. ఇంకా అంతటితో ఆగేది కాదు, వారిని చంపాడు కొంతమంది. అలాంటి ద్వేషం ఉండేది ఒకప్పుడు క్రైస్తవులు అంటే. యేసుక్రీస్తు ప్రభు తనను దర్శించక మునుపు ధర్మశాస్త్రం అంటే అంత నిష్ఠ ఉండేది, క్రైస్తవులు అంటే అలాంటి వ్యతిరేకత ఉండేది. ప్రియులారా, ఈ మార్గమును అనుసరించే వారిని ఎలా హింసించాడో, ఎలా చంపాడో అవన్నీ కూడా చెప్తా ఉన్నాడు. పౌలు క్రైస్తవుల్ని పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో వేసానులే సాల్లే అని అనుకోలేదు, కానీ వారిని చంపే వరకు కూడా చాలా హింసించాడు. ఇప్పుడు అక్కడున్న ప్రజలకి ఈ మాటలు చాలా సంతోషాన్ని కలిగించినాయి. ఎందుకంటే వాళ్ళు అదే కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకున్నట్టుగా ఒకప్పుడు నేనున్నాను అని పౌలు భక్తుడు చెప్పేటప్పటికి వాళ్ళందరికీ చాలా సంతోషం అనిపించింది. ఇంక అందరూ ఆశగా శ్రద్ధగా వినడం ప్రారంభించారు. 5వ వచనం, ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలేనని అక్కడికి వెళ్ళి తిని. ప్రధాన యాజకుడు అలాగే పెద్దలందరూ కూడా వాళ్ళందరూ పౌలును చాలా ఎంకరేజ్ చేశారు. ఏది, ఇలా హింసిస్తూ ఉన్నప్పుడు, ఇతరులను శిక్షిస్తూ ఉన్నప్పుడు, ఇతరులను చంపుతున్నప్పుడు. చూడండి, లోకంలో ప్రేమకు ఎంకరేజ్ ఉండదు కానీ గొడవలకు మాత్రం భలే ఎంకరేజ్ ఉంటుందండి. అక్కడక్కడ మనం గమనిస్తే గొడవలు పెట్టేవాళ్ళు ఎక్కువగా కనబడతారు, కానీ గొడవలు సద్దుమణిపేవారు, గొడవలు వద్దు అని చెప్పేవారు అతి తక్కువ మంది మనకు కనబడతారు. మేబీ ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు ఉంటారేమో, అంతే. ఎందుకురా గొడవ, వద్దులే ఊరుకో అలా చెప్పటం మంచి మాట. నిన్నంత మాట అంటారా, నిన్ను గురించి ఇలా అంటారు, నిన్ను ఇలా చేశారు, అసలు నువ్వంటే ఏమనుకుంటున్నారు, నువ్వేంటో చూపించాల్సిందే. ఇట్లాంటివి రెచ్చగొట్టే మాటలు అనేక మంది మధ్యలో పుడతా ఉంటాయి. ఇవి దేవుని వలన పుట్టేవి కాదు ప్రియులారా. అల్లరికి కర్త కాడు దేవుడు. దేవుడు సమాధానకర్త, అంటే సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు, కానీ గొడవలు పెట్టుకోవాలి, కొట్లాడుకోవాలని దేవుడు కోరలేదు. ఇక్కడ చూడండి, పౌలు ఇలా క్రైస్తవులందరినీ హింసిస్తున్నప్పుడు, వాళ్ళు పట్టుకొని జెరసాల్లో వేస్తున్నప్పుడు, వాళ్ళని చంపుతున్నప్పుడు అందరూ సంతోషించారు. ప్రధాన యాజకులు, పెద్దలు, వారందరూ. అయితే దమస్కులోని వారిని కూడా బంధించి తీసుకొని రావాలని పత్రికలను తీసుకొని నేను వెళ్ళాను అని చెప్తాడు. 6వ వచనం, నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. చూడండి, తన వ్యక్తిగత అనుభవం. ఎందుకు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను,
సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది ప్రియుల. చాలామంది అనుకుంటారు ప్రలోభ పెట్టి మత మార్పిళ్ళు చేసేస్తున్నారు అని చాలామంది అనుకుంటారు. లేదు ప్రియుల, యేసు ప్రభుని వెంబడించే చాలామంది వ్యక్తుల జీవితాలలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత ఉంది. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను యేసు ప్రభు వారిని దర్శించాడు, వారితో మాట్లాడాడు, లేక వారికి మేలు చేశాడు, లేక వారికి అద్భుతం చేశాడు. కాబట్టి వారు ప్రభువుని నమ్ముకున్నారు. ఇట్లాగూ అనేక మంది ప్రజల జీవితాల్లో దేవుని దర్శనం అనేది వారి జీవితాల్లో ఉంది. ఇక్కడ పౌలు దమస్కులోని వాళ్ళందరినీ పట్టుకొని కొట్టి ఈడ్చుకొని రావాలి, తీసుకొచ్చి జైల్లో వేయాలి. మేబీ అడ్డం జరిగితే ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళని అక్కడికక్కడే చంపేయాలి. అలాంటి కోపంతో వెళుతున్నాడు దమస్కు పట్టణానికి. వెళుతుండగా మార్గ మధ్యములో దమస్కుకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు, మిట్ట మధ్యాహ్నం, ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు ప్రియుల. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? తన బిడ్డలను కాపాడే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? తన శత్రువులను ఆపగలిగిన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. అపోస్తులైన పౌలును అక్కడ ఆపేశాడు. దమస్కు పట్టణానికి సమీపించనివ్వలేదు దేవుడు. ఎందుకంటే ఆ పట్టణంలో ప్రజలకు తెలిసిపోయిందట, సౌలు వస్తున్నాడు, మనల్ని పట్టుకొని హింసిస్తాడు. అనేక మందిని హింసించాడు, అనేక మందిని చంపాడు. ఆ పట్టణంలో ఉన్న వారందరూ కలిసి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆ పట్టణంలో అననీయ లాంటి గొప్ప దైవజనులు ఉన్నారు. దేవునికి బహు నమ్మకంగా జీవించేవారు, దేవుని స్వరమును వినగలిగిన వారు, దేవునితో నడవగలిగిన వారు, దేవుడు ఏమి చెబితే దాన్ని చెయ్యగలిగిన వారు. అటువంటి శక్తి కలిగిన ప్రార్థనా పరులు ఉన్న చోట దేవుడు వారి పక్షంగా నిలబడతాడు. ఎటువంటి వ్యతిరేక పరిస్థితినైనా దేవుడు కొట్టేస్తాడు. అంతే, దేవుడు తన బిడ్డల్ని కాపాడుతాడు ప్రియుల. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. లోకములోని అధికారం కంటే కూడా దేవుని అధికారం చాలా గొప్పది. దేవుడు తలుచుకుంటే అసలు భూమినే లేకుండా చేయగలడు. మనం భూమిలో ఎక్కడో ఒక చోట ఒక మూలలో ఎంత ఉన్నాం. భూమి మొత్తంలో మన స్థానం ఎంత, మన ఉనికి ఎంత అంటే అది చాలా చిన్నది ప్రియులారా. కానీ దేవుడు భూమికి, ఆకాశానికి, ఈ సర్వ సృష్టికి కూడా సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఎవరేమీ చేయలేరు. అది ఇప్పుడు సౌలు దమస్కు పట్టణంలోని క్రైస్తవులు పట్టుకొని తీసుకొస్తాను అని అక్కడికి వస్తూ ఉంటే దేవుడు సౌలును దర్శించాడు. ఒక గొప్ప వెలుగు ఆకాశం నుండి వచ్చి అకస్మాత్తుగా సౌలు చుట్టూ ప్రకాశించింది. 7వ వచనం, నేను నేల మీద పడి. వెలుగు చుట్టూ ప్రకాశిస్తే ఈయనెందుకు నేల మీద పడ్డాడు అంటే దైవశక్తి ముందు ఏ మానవుడు నిలబడలేడు అన్నదానికి రుజువు ఇది. వెలుగు చుట్టూ ప్రకాశిస్తుంటే సౌలు అంటే అప్పుడు గుర్రం మీద పోతున్నాడట. గుర్రం ఇంకేడబోయిద్దండి, సుడిగాలి తిప్పినట్టు తిప్పిందేమో, ధడేలమని పడ్డాడంతే. కొన్నిసార్లు కొంతమంది మనుషులు బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు విర్రవీగుతూ ఉంటారు. అస్సలు నేనంటే ఏమనుకున్నావో తెలుసా? కానీ ఒక్క క్షణంలో నేలను పడవేయగలడు దేవుడు. ఒక క్షణంలో జీవితాన్ని మార్చగలడు దేవుడు. నెబుకద్నెజరు అనే గొప్ప రాజు అండి, అనేక రాజ్యాలను జయించిన తర్వాత అసలు ఇదంతా నా శక్తి, నా బలం, నా గొప్పతనం కాదా అనుకున్నాడు. వెంటనే దేవుని కోపం వచ్చిందంట. అసలు నెబుకద్నెజరుకి అంత జయం కలగటానికి కారణం దేవుడు. తన బిడ్డలకు బుద్ధి చెప్పటానికై నెబుకద్నెజరును బలపరిచాడు దేవుడు. ఇది అర్థం చేసుకోలేని ఆ అజ్ఞాని నా శక్తి, నా బలం అనుకొని విర్రవీగాడు. అప్పుడప్పుడు దేవుడు న్యాయాధిపతుల గ్రంథం మొత్తం మీరు గమనిస్తే తన బిడ్డలకు బుద్ధి చెప్పటానికై, తన బిడ్డలు సరైన రీతిలో నడవనప్పుడు, దేవుడు చెయ్యొద్దు అని చెప్పినవి వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు తన బిడ్డలకు బుద్ధి చెప్పటానికై శత్రువులను దేవుడు బలపరిచాడు. అంత మాత్రం చేత శత్రువు నా బలం గొప్పది వీరికంటే అని అనుకొనరాదు. ఎందుకంటే వారి విమోచకుడు బలవంతుడు, వారి విమోచకుడు శక్తి కలిగిన వాడు. కాబట్టి వారికంటే నేను బలవంతుడిని అని ఎప్పుడైతే శత్రువు అనుకుంటాడో దేవుని కోపం వస్తుంది. నిన్ను బలపరిచింది దేవుడు, నిన్ను పడవేయటం పెద్ద లెక్కన.
నెబుకద్నెజరుని వెంటనే దేవుడు గర్వం అణగొట్టి, నా గొప్పతనం నేను అని అనుకున్నగానే తన గర్వాన్ని అణగొట్టి గడ్డి తినిపించాడు. పశువు లాంటి మనసు వచ్చిందంట. మనిషి అన్నం తినాలి, ఆ మైండ్ని దేవుడు అలా తిప్పేశాడంట. నీ మైండ్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుడు ఒక్క క్షణం ఇట్టు అన్నాడు అనుకో, ఫినిష్ అంతే. బైబిల్లో ఉంటుంది, రాజుల హృదయములు దేవుని చేతిలో నీటి కాలవల్లాగా ఉన్నాయి, వాటిని తన చిత్త వృత్తి చొప్పున ఆయన త్రిప్పగలడు. ఏ మనిషి మనస్సునైనా దేవుడు క్షణములో త్రిప్పగలడు. ప్రియులారా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రువులను కూడా వారికి మిత్రులుగా మార్చునంటాడు. వ్యతిరేకత ఉన్న హృదయాన్ని కూడా దేవుడు త్రిప్పగలడు, మెత్తన చేయగలడంతే, సాధువుగా చేయగలడు. నెబుకద్నెజరు రాజుని గర్వమణిచి గడ్డి తినిపించాడు. ఇప్పుడు సౌలు నేనెంత బలవంతునో తెలుసా అంటే, అవతలుళ్ళు బలహీనలే, దమస్కులో ఉన్నవారు సామాన్య ప్రజలే, కానీ వారి విమోచకుడు బలవంతుడు. వచ్చి ఒక్కసారి ఆ వెలుగు ఇలా ఈయన చుట్టూ తిరిగేటప్పటికి నేల మీద పడ్డాడు, అంతే, నేల మీద పడ్డాడట. తర్వాత 7వ వచనం, నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. దేవుడు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు? అదిరిపోయి ఉంటాడండి. వచ్చిన వెలుగే గొప్పది, నన్ను చుట్టూ తిరుగుతున్న వెలుగు గొప్పది. నేనెంత ఈ వెలుగు ముందు, నేను కింద పడిపోయాను. ఇప్పుడు ఆ వెలుగులో నుండి ఒక శబ్దం వినబడుతుంది, నన్ను పేరు పెట్టి పిలుస్తుంది, సౌలా సౌలా అని పిలుస్తుంది. నన్నెందుకు హింసిస్తున్నావు అని మాట్లాడుతుంది. నేనెప్పుడు హింసించాను ఈ వెలుగుని? ఎవరి వెలుగు? ఈ వెలుగును నేను హింసించడం ఏంటి? ఈ వెలుగు ముందు నేలను పడిపోయానైతే నేను, ఈ వెలుగును నేను హింసించడం ఏంటి? ఈ వెలుగు ముందు నేను ఏమాత్రమైన ధైర్యం చేయగలనా? అసలు నేనే పాటివాడని? ఈ వెలుగు ఎంత గొప్పది, ఈ వెలుగును నేను హింసించడం ఏంటి? సౌలుకి ఏం అర్థం కాలేదు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, చూడండి 8వ వచనం, అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను. చూడండి ఎంత స్ట్రైట్గా ప్రభు మాట్లాడుతున్నాడు సౌలుతోటి తనను దర్శించినప్పుడు. ఎందుకు సౌలు యేసు ప్రభుని నమ్ముకున్నాడు? ఊరకే నమ్ముకుంటాడా? ఏదో 4 మాటలు చెప్పి మార్చేశారా? ఎవరండి మార్చేది? మూర్ఖులైన వ్యక్తులు ఉన్నారు కొంతమంది మారిన వాళ్ళలో, దుర్మార్గులైన వ్యక్తులు ఉన్నారు మారిన వాళ్ళలో. వారిని ఎవ్వరు మార్చలేరు. దేవుని ప్రేమ వారిని మార్చి, దేవుని కనికరం వారిని మార్చి, యేసు ప్రభు చేసిన శిలువ బలియాగం వారిని మార్చి. సౌలును మార్చింది ఏంటి? దేవుని స్వరం. దేవుడే మాట్లాడాడండి కొంతమందితోటి. దేవుడు మాట్లాడే దేవుడు తనను దర్శించి వారితో మాట్లాడాడు అని సౌలు సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ప్రజలతో మాట్లాడే దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మాట్లాడితే ఎంతటి కఠినాత్ముల వ్యక్తుల జీవితాలైనా మారిపోతాయి అంతే. అందుకే మా చిన్నతనం నుండి నేను వింటూ ఉండేవాడిని, ఎవరైనా ఒక వ్యక్తి కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటే చాలామంది ప్రార్థన చేసేవాడు, ప్రభువా వారితో దర్శించయ్యా, వారితో మాట్లాడు ప్రభు, సౌలును పౌలుగా మార్చినట్టు వారితో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేసేవాడు. కొంతమందిని దేవుడు దర్శించాడు, కొంతమందితో దేవుడు మాట్లాడాడు, దేవుడు కొంతమంది జీవితాలు మార్చేశాడు. యేసు ప్రభు బ్రతుకులు మార్చే దేవుడు, యేసు ప్రభు హృదయాలు మార్చే దేవుడు, పాపిని పరిశుద్ధులుగా నడిపించే దేవుడు, కఠినాత్ముల్ని సాధువులుగా దీవులుగా మార్చగలిగిన దేవుడు. చూడండి ఇక్కడ వీళ్ళందరూ ఇంత ఎగబడి ఇంత కొడతన్న ఒక్క మాట మాట్లాడని సౌలు ఒకప్పుడు ఎటువంటి వ్యక్తో తెలుసా? ఆయన వస్తున్నాడంటే పరిగెత్తేవాడు, ఆయన ఎదురు నిలబడి ధైర్యం కూడా చేసేవాళ్ళు కాదు. అలాంటి పరాక్రమశాలి. ఆయన వస్తున్నాడంటే గజ 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 వణికిని ఊర్లు 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 ఒక్క వ్యక్తులు కాదు. ఒకప్పుడు అంత దుర్మార్గముగా అందరినీ బంధించి కొట్టి వారిని తీసుకొచ్చి జైల్లో వేసి వాళ్ళు కొంతమంది చంపినటువంటి వ్యక్తి. స్టెఫను చంపబడినప్పుడు ఆ రాళ్లతో కొట్టడానికి వెళుతున్న వాళ్ళందరి ఆ వస్త్రములకు సాక్షిగా
సౌలు అక్కడ కూర్చున్నాడు. అంటే ఎలాంటి వ్యక్తి అండి, ఎంత నిష్ట కలిగి ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి మారటానికి కారణం సత్య మార్గమును యేసు ప్రభు సౌలుకు ఉపదేశించాడు. దేవుడే మాట్లాడితే మారినటువంటి వ్యక్తి సౌలు. ఏ మనిషి సౌలును మార్చలేడు. ఎవరి మాటల మభ్యపెట్టి సౌలు బ్రతుకును మార్చలేరు. సౌలు దేవుని చేత దర్శించబడి మార్చబడ్డాడు. అందుకే తను దేవుని కొరకంత స్థిరంగా నిలబడ్డాడు. ప్రియులారా, దేవుని చేత దర్శించబడి మార్చబడితే అతని విశ్వాస జీవితం స్థిరంగా ఉంటుంది. దేవుని దర్శనం లేకుండా ఏదో దేవుని దగ్గరకు వచ్చి మేలు పొందుదాం, లాభం పొందుదాం, దేవుడు ఏదో ఒక సహాయం చేస్తాడులే అనుకొని వచ్చిన వారి జీవితాలు అర్ధాంతరంగా మధ్యలో సడన్గా తిరిగిపోతాయి. అంతే. వారు క్షణంలో దేవుని అలా విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. తట్టుకొని నిలబడాలి, భరించాలి, అంతవరకు నమ్మకంగా జీవించాలి, విశ్వాసమందు నిలబడాలి, నేను మంచి పోరాటం పోరాడాలి, నా పరుగును కడముట్టించాలి. ఇలాంటి విశ్వాసపు అనుభవాలు వారికి తెలియవు, వారు నేర్చుకోలేదు. ఈనాడైతే ఇలాంటి వారిని అనేక మందిని మేము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, మరి నీ జీవితం ఎలా ఉంది? దేవుని కొరకు స్థిరంగా జీవించే జీవితం ఉందా? విశ్వాసపు పోరాటం ఉందా? పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితం ఉందా? మంచి పోరాటం పోరాడే అనుభవం ఉందా? పౌలు భక్తుడు అంటున్నాడు, ఎవరయ్యా నువ్వు అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పి. నేను ఎవరో తెలుసా? నువ్వు నన్ను హింసిస్తున్నావు సౌలా. మారు మనసు పొందని నీవు, దేవుని బిడ్డగా జీవిస్తూ దేవునికి దూరంగా ఉన్నటువంటి నీవు, దేవుని పిల్లలను బాధపరుస్తున్న నీవు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే నీవు, దేవుని పిల్లలను మాటల ద్వారానో క్రియల ద్వారానో బాధిస్తున్నటువంటి నీవు, నువ్వెవరో తెలుసా? యేసును హింసిస్తున్న వ్యక్తివి. ఆ రోజు సౌలుతోటి ప్రభు అదే చెప్తున్నాడు. నేను డైరెక్ట్గా యేసు ప్రభుని ఎప్పుడు హింసించలేదే అని సౌలు అనుకోవచ్చు, కానీ ఆయన నమ్మిన వారిని హింసిస్తున్నాడు కాబట్టి యేసు ప్రభు అంటాడు, నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. 9వ వచనం, నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి దైవ దర్శనంలో. దేవుడు ఒక వెలుగులాగా వచ్చి మిట్ట మధ్యాహ్నం సౌలును దర్శిస్తున్నప్పుడు సౌలు ప్రక్కన వచ్చినటువంటి వారందరూ ఆ వెలుగును చూశారట. కానీ సౌలుతోటి ప్రభు మాట్లాడుతున్నాడు. కేవలం సౌలు చెవులు మాత్రమే ఆయన స్వరాన్ని విన్నాయి. ఇంకా అది ఎవరికి వినబడలేదు. దేవుడు నీతోనే మాట్లాడతాడు. నువ్వు ప్రత్యేకంగా నీ చుట్టూ 100 మంది ఉన్నా వాళ్ళకి వినబడదు ఆ స్వరం, నీకే వినబడుతుంది. దేవుడు నీతోనే మాట్లాడతాడు. సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ సౌలు దేవుని స్వరాన్ని వింటున్నాడు. పక్కనున్న వారికి ఆ స్వరం వినబట్టలేదు. దేవుడు ఒక్కరితోనే మాట్లాడతాడు. అందరితోటి మాట్లాడ్డా దేవుడు ఒక్కరితోనే. ఆయన దర్శించిన వ్యక్తితోటి ఆయన మాట్లాడతారు. ప్రియులారా, తర్వాత 10వ వచనం, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలనని అడగగా ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనేను. దమస్కుకి ఎందుకు వస్తున్నాడండి? అక్కడున్న క్రైస్తవులందరూ నాశనం చేద్దామని వస్తున్నాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు దమస్కుకు వెళ్ళు, కానీ నాశనం చేయటానికి కాదు. అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనేను. ఎక్కడ? దమస్కులో. చూసారా దేవుని ప్రత్యేకత? ఎక్కడ వ్యతిరేకత ఉందో అక్కడే ఆ పని ఆ వ్యక్తి ద్వారానే దేవుడు చేయగలడు. అప్పటివరకు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని హింసించాడు. ఇప్పుడు యేసుని గురించి ప్రకటించే వ్యక్తిగా మార్చబడ్డాడు. నీవు చేయవలసింది నీకు అక్కడ దమస్కులో ప్రకటించబడుతుంది అని ఇక్కడ యేసు ప్రభువారు పౌలుతో మాట్లాడటం మనం చూస్తున్నాం. ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. 6వ వచనం నుండి ప్రియులారా ఈ 13వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఈ మాటలన్నీ కూడా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో కూడా వ్రాయబడుతూ ఉన్నాయన్నమాట. అక్కడ వివరణ అనేది తేటగా మనకి కనబడతా ఉంటుంది అన్నమాట. ప్రియులారా, పౌలును ఏ రీతిగా దేవుడు దర్శించాడు అవన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ఇదే సందర్భం 2 సార్లు వ్రాయబడిందని మనం అర్థం చేసుకోవచ్చును. తర్వాత ఇప్పుడు
ఆ వెలుగు తోటివారు చూశారు. ఆ వెలుగు పౌలు చూడబడిన విధానం వేరు. పౌలు కంట వెంటనే గుడితనం వచ్చేసింది. కళ్ళు కనబడలేదు, కళ్ళకి ఒక పొరల్లాగా వచ్చేసింది. ఎందుకంటే దేవుని వెలుగు అంత గొప్పది, ఎవరు చూడగలుగుతారు? పౌలుకి దగ్గరగా వచ్చి చూపించాడు దేవుడు తాను ఏమై ఉన్నాడు. చాలామంది యేసు ప్రభుని చాలా చులకనగా మాట్లాడేస్తారు. ఆయన కానీ దర్శిస్తే ఇంక వీళ్ళపైన అవుట్ అంతే. సౌలుని దర్శించాడు దేవుడు, వచ్చి దగ్గరకు వచ్చేటప్పుడు కళ్ళు పేలిపోయినాయి అంతే. ఒక మాట చెప్పాలంటే గొప్ప వెలుగు. అది చూసింది ఒక సౌలే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా చూశారు. లేకపోతే ఈయనకొక్కడికి ఏదో మ్యాజిక్ జరిగింది అనుకుంటారు కొంతమంది. మనోళ్ళు బలి తేలిగ్గా తప్పించుకుంటారు, సత్యాన్ని సత్యంగా అంగీకరించరు కొంతమంది. యేసు ప్రభు యొక్క గొప్పతనం చాలా గొప్పది ప్రియులారా. ఆయన చాలా గొప్ప దేవుడు. అది అర్థం కావట్లేదు చాలామందికి. ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు. అది పౌలు చూడలేకపోయాడు. కానీ ఇప్పుడు పౌలు దేవుడు చెప్పినది చేయకుండా ఉండలేకపోయాడు. అంటాడు, నన్ను దమస్కులోనికి తీసుకెళ్ళండి. అదేంటయ్యా నీకు బాగాలేదు, మనం వెళ్ళాల్సింది యెరూషలేము కదా, వచ్చింది యెరూషలేము నుంచి కదా. నీ బంధువులు, నీ స్నేహితులు నేను ఎవరైనా చూసుకోవాలన్నా, నీ కళ్ళు పోయినాయి, నీకు ఎవరైనా పరిచర్య చేయాలన్నా నువ్వు వెళ్ళాల్సిన యెరూషలేముకి వెళ్ళి మంచి డాక్టర్కు చూపించుకొని బాగుపడాలి కదా. నువ్వేంటి దమస్కుకు వెళదామంటున్నావు? లేదు, దేవుడు నాతో చెప్పాడు. ఏం చెప్పాడు? 10వ వచనం, దమస్కులోనికి వెళ్ళము. పౌలు అడిగాడు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవాలని అడగగా, నువ్వు అడిగావా ఏ రోజైనా దేవుని, ప్రభువా నేనేం చేయాలని? దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వేం చేయాలో నీకు చెప్తాడు. సౌలుతోటి చెప్పాడు దేవుడు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళు, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడతాయి. నువ్వు దమస్కుకు వెళ్ళకపోతే దేవుడు నీకు చెప్పాలి అనుకున్నవన్నీ నీకు చెప్పబడవు. చాలామంది వ్యక్తులు దేవుని చిత్తం చేయాలని కోరుకుంటారు, కానీ పూర్తిగా దేవునికి లోబడనందు చేత వారికి చెప్పబడవు. ఏ స్థలంలో ఉంటావో అక్కడే నీకు చెప్పబడతాయి. దమస్కుకు వెళ్ళు, అక్కడ నువ్వు చేయాల్సినవి నీకు చెప్పబడతాయి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు సౌలుని తీసుకొని ఇవి మిగిలిన వారందరూ కూడా సౌలు నడిపించగా, నన్ను నడిపింపగా, నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని అంటున్నాడు. దమస్కులోనికి ఇప్పుడు సౌలు తీసుకొని రాబడ్డాడు. ఇక్కడ దేవుని చిత్తము సౌలుకు బయలుపరచబడుతుంది. ప్రియులారా, మరి మీ జీవితం దేవునికి మీకు ఎటువంటి దర్శనం కలిగింది? అసలు దేవుడు ఏ రోజైనా నేను దర్శించాడు? ఏ రోజైనా దేవుడు నీతో మాట్లాడాడు? ఏ రోజైనా నువ్వు దేవుని స్వరం విన్నావా? అసలు వెదికావా? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? ఆ దేవుడు ఎవరు? ఆయన ప్రేమ ఏంటి? ఆయన ఎలా ఉంటాడు? అందుకే ఆయన చూడాలి అని, ఆయన స్వరం వినాలి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవదాసాయి గారు ఒక మాట నేర్పించేవారు. దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము అని చెప్పేవారట. మంచి ఆత్మీయ అనుభవం అండి అది. మీరు కూడా దేవుడిని అడగచ్చున్నది. నాకు కనబడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. దేవుడు స్వరం ద్వారా నీతో మాట్లాడతాడు. ఇప్పుడు నా శబ్దం ఎలాగైతే మీకు వినబడుతుందో దేవుడు అలాగ మీతో మాట్లాడతాడు. దేవుని స్వరం వినాలి, దేవుని కలుసుకోవాలి. అప్పుడే మనకు మన పట్ల దేవుని చిత్తం ఏంటో మనం తెలియబడబడుతుంది. అప్పటి వరకు మనం దేవుని కోసం నేను అది చేస్తాను ఇది చేస్తున్నా మనం చేయొచ్చు, కానీ అసలు దేవుని చిత్తమో కాదో కూడా మనకు తెలియదు. సో ప్రార్థనలో ఎక్కువ కనిపెట్టండి, దైవ చిత్తము కొరకు కనిపెట్టండి. దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ చిత్తము చేయుటకు మాకు నేర్పించండి నాయన. ఈ దినపు వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. నీ చిత్తానుసారంగా జీవించి నీ చిత్తము నెరవేర్చే కృప మాకు దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని దర్శించండి. వారి జీవితంలో మేలు చేయండి, సంతోషము సమాధానం దయచేయండి. ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించండి ప్రభు. నీ బిడ్డలు తాకండి, రోగులుగా ఉన్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి. మీరు దర్శించండి, వారికి ఏది అవసరమో అది మీరు వారికి దయచేయండి. నీ బిడ్డలకు సమస్యలన్నీ కొట్టివేయండి, బాధలన్నీ తీసివేయండి, నెమ్మది సమాధానం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని బాగు చేయండి, గర్భఫలం లేని బిడ్డల గర్భఫలం దయచేయండి. ఏ కొరతలు నీ బిడ్డల జీవితాల్లో ఉన్నాయి ఆ కొరతలన్నీ తీర్చండి నాయన. వారికి కావలసిన సమృద్ధిని దయచేయండి, ఆశీర్వాదమును దయచేయండి, మీ దీవెనను కుటుంబానికి దయచేయండి, బిడ్డలందరికీ దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా నీ చిత్తం నెరవేర్చే గొప్ప భాగ్యం వీరందరికీ దయచేయండి. వీరే తాకుమని బలపరిచి దీవించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు వర్తమానం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ బలం తప్పకుండా మాకు తెలియపరచండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డీడీ ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115892
444-296. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002122. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.